హలో గైస్, వెల్కమ్ టు లీలా మాధురి బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో కోలాసుల చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. మా అమ్మ చేసే ఈ రెసిపీకి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఒక్క ముద్ద తినేవాళ్ళు ఖచ్చితంగా 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారు. అంత బాగుంటుందండి ఈ రెసిపీ. ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు మెంతులు వేసి కొద్దిగా చిటపటలాడాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అందులో వేసుకొని బాగా కలపాలి. కొద్దిసేపు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పండిన టొమాటోలు 2 పచ్చిమిర్చిని వేసి అదేవిధంగా వేపుకోవాలండి. ఈ కోలాసుల చేపల్ని మీ ఏరియాలో ఏమని పిలుస్తారో తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఇవి బాగా మగ్గడానికి ముందుగానే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలపాలండి. దీంట్లోనే ఈ కోలాస్ చేపల్లో ఉట్టి చేపలు కాకుండా మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే వంకాయ, బెండకాయలు. ఈరోజైతే మేము బెండకాయని యాడ్ చేస్తున్నామండి. బెండకాయ కూడా బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేపాలండి. ఇలా వేపిన తర్వాత కాసేపు ఆగి కొద్దిగా పసుపు వేసి యాడ్ చేసి కలిపిన తర్వాత రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలండి. ఇది మామూలుగా అంగడిలో దొరికిన కారం కాదండి. మేము ముందుగానే దంపించి పెట్టుకుంటాము. ఈ కారం చాలా బాగుంటుంది. ఈ కారంతో చేసే కర్రీస్ అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. కారం వేసిన వెంటనే మనం చింతపండు పులుసు పోసుకోవాలండి. కారం ఎక్కువసేపు కానీ ఆయిల్లో వేగితే పులుసు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడ్డానికి అంతగా బాగోదు. పులుపుకు తగ్గట్టు మనం పులుసు పోసుకొని ఇప్పుడు మనం ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి అడ్జస్ట్ చేసుకోవాలండి. నాకైతే కొద్దిగా సాల్టు కారం తగ్గిందనేసి 2 యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాము. ఇలా చేసిన కర్రీ కాసేపు బాగా మగ్గాలండి. ఇలా మగ్గుతున్నప్పుడు ముందుగా మనము కడిగి పెట్టుకున్న ఈ కోలాస్ చేపల్ని ఒక్కొక్కటిగా పులుసులో వేసుకోవాలండి. బాగా మరుగుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ. బాగా ఉడికిన తర్వాత చూడండి అసలు చేపల కూర ఉడుకుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఫైనల్గా చూడండి. సబ్స్క్రైబ్.